ఇంగ్లాండ్తో మూడో టెస్టులో టీమిండియా ఓటమికి టాప్ ఆర్డర్ వైఫల్యం కారణమని అందరూ భావిస్తున్నారు భయ్య. కానీ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ మాత్రం వాషింగ్టన్ సుందర్ రెచ్చగొట్టే ప్రసంగమే టీమిండియా ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. సో 4వ రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ స్కై స్పోర్ట్స్తో వాషింగ్టన్ సుందర్ మాట్లాడిన మాటలు ఇంగ్లాండ్ ఆటగాళ్లను రెచ్చగొట్టాయని, మ్యాచ్ గెలవాలని కసిని పెంచాయని అభిప్రాయపడ్డాడు. అయితే వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ కుర్రోడి పని పట్టండని కోచ్ మెక్కలం సైగలు కూడా చేశాడని తెలిపాడు. సో 5 టెస్టుల అండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటం పాలైన విషయం తెలిసిందే. ఇంగ్లాండర్స్ సాయంతో ఆఖరి వరకు రవీంద్ర జడేజా పోరాడిన ఫలితం లేకపోయింది. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్ 4వ రోజు ఆటలో 4 వికెట్లతో చెలరేగిన వాషింగ్టన్ సుందర్ను అధికారిక బ్రాడ్కాస్టర్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ ఈ మ్యాచ్లో టీమిండియా సునాయాసంగా విజయం సాధిస్తుందని చెప్పాడు. 5వ రోజు లంచ్ తర్వాతే భారత్ విజయం పూర్తవుతుందని తెలిపాడు. తమకు సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉందన్నాడు. ఈ వాకిలే ఇంగ్లాండ్ ఆటగాళ్లను రెచ్చగొట్టాయని బట్లర్ తెలిపాడు. తాజాగా ఈ మ్యాచ్ ఫలితంపై ఓ యూట్యూబ్ షోలో మాట్లాడిన జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాషింగ్టన్ సుందర్ చేసిన కామెంట్స్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆటగాళ్లను ప్రేరేపించాయి, ఎలాగైనా మ్యాచ్ గెలవాలని కసిని కలిగించాయి. వాషింగ్టన్ సుందర్ కామెంట్స్ గురించి విన్న తర్వాత నిజంగా అతను అలా అన్నాడా అనిపించింది. భారత విజయం సాధిస్తుంది, మేము 2-1తో ఆధిక్యం సాధిస్తామని ఎంతో నమ్మకంతో సుందర్ అనడం వీడియోలో కనిపించింది. బహుశా అతను పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశాడేమోనని అనుకున్నా. గెలవాలని ఆశిస్తున్నానని చెప్పబోయి గెలుస్తామని తప్పుగా పలికాడని భావించా. అయితే ఈ వీడియోను ఎవరో ఒకరు డ్రెస్సింగ్ రూమ్ లో చూపించి ఉంటారు. ఈ రోజుల్లో ఏది మిస్ అవ్వరు కదా. 5వ రోజు ఆట ప్రారంభానికి ముందు ఏం మాట్లాడకుండా ఇంగ్లాండ్ ఆటగాళ్ళందరికీ ఈ వీడియో ప్లే చేసి చూపించి ఉంటారు. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీ నుంచి మెక్కలం ఎక్కువగా మాట్లాడింది ఇతనే. మన సత్తా ఏంటో చూపించండి అని సైగలు చేశాడు. ఓటమి తర్వాత తన వ్యాఖ్యల పట్ల వాషింగ్టన్ సుందర్ పశ్చాత్తాపానికి గురై ఉంటాడని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.